నమస్కారం ఫ్రెండ్స్, శ్రీమతి పూజ వ్లాగ్కి అయితే స్వాగతము. ఇప్పుడైతే ఫస్ట్ టైం నేనైతే ఎయిర్పోర్ట్ పోతా ఉండేది, ఫ్లైట్లో కూడా పోతా ఉండేది. రండా ఇప్పుడు చూపిస్తాను ఎలా ఉంటుంది ఫ్లైట్ జర్నీ అనేది నా వీడియోలో. మీకు ఇష్టమవుతుంది అనుకుంటాను. మీరేమైనా కొత్త వాళ్ళు అయ్యి ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అని చెప్తా. ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తాను. నాకైతే ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ అయితే చేసేది చాలా ఎగ్జైటింగ్గా ఉండే. అలాగే బ్రేక్ఫాస్ట్ తినుకుంటే ఇంకా సిక్నెస్ అవుతుంది ఫ్లైట్లో పోయేటప్పుడు అనేసి అక్కడే పోయి తీసుకుంటామంటే అక్కడంతా కాస్ట్లీ అనమాట. ఏమి తీసుకునే కయ్యలదు మనట్లో. దానికి నేనేం చేసినంటే బ్రెడ్, పీనట్ బటరు, మరి ఒక బనానా అయితే కట్ చేసుకొని రెడీ అయితే చేసుకొని ప్యాక్ అయితే చేసుకొని ఒక డబ్బాలో అయితే వేసుకున్నాను. ఇదైతే నా లగేజ్ అనమాట. 2 బ్యాగ్స్, ఒక క్యారీ బ్యాగ్ అయితే ఎత్తుకున్నాను నేను. క్యాబ్ అయితే వచ్చేసింది. ఎయిర్పోర్ట్కి అయితే మేము స్టార్ట్ అయిపోయినాము. ఎయిర్పోర్ట్కి అయితే 2 అవర్స్ ఎర్లీగా అయితే వెళ్ళాలన్నమాట. నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ ఇంకా ఎర్లీగా వెళ్ళాలి అనుకున్నాను, బట్ కాలేదు. ఎందుకంటే క్యాబ్ బుక్ అయ్యేదానికి హాఫ్ అన్ అవర్ పట్టిందనమాట. మేమైతే కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1కి అయితే వచ్చేసాము ఫ్రెండ్స్. సో మేమైతే వచ్చేసాము ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నామన్నమాట. యూ కెన్ సీ వీఆర్ ఇన్ ఎయిర్పోర్ట్. సో ఎక్సైటెడ్. మేమైతే సెక్యూరిటీ చెక్ అన్ని ముగించుకొని లోపలికైతే వచ్చేసాము ఫ్రెండ్స్. సెక్యూరిటీ చెక్కి ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి లేకుంటే పాన్ కార్డ్ కూడా యాక్సెప్ట్ చేస్తారనమాట. ఒరిజినల్గా మేమైతే ఎత్తుకొని పోవాలి ఫిజికల్గా. అలాగే ఇప్పుడు ఏం చూపిస్తాను కదా, అదైతే మన ఒక ఎయిర్లైన్ది డిపార్చర్ది ఇన్ఫర్మేషన్ అయితే ఈ ఒక బోర్డులో అయితే మాకు కనిపిస్తూ ఉంటుంది. నేను పోతా ఉండేదైతే ఇండిగో ఎయిర్లైన్ డొమెస్టిక్ అనమాట. ఇప్పుడు మేమైతే నాకంతే చాలా ఎగ్జైట్మెంట్ అయినా ఫీల్ అవుతా ఉంది. దిగులు చాలా అవుతా ఉంది. ఎందుకో తెలుస్తా లేదు. దిగులు అయితే చాలా అనిపిస్తూ ఉంది. ఏమికో తెలీదు, నాకేం అంత దిగులు అవుతా లేదు. బట్ ఐఎమ్ ఫీలింగ్ దట్ ఐఎమ్ హియర్. చూడాలి ఏమవుతుందని. ఎయిర్పోర్ట్లో అయితే 3 to 4 చెకింగ్ అనేది కంపల్సరీగా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే మా లగేజ్ చెకింగ్ అనేది జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. హ్యాండ్ బ్యాగ్లో అయితే 7 kgs, లగేజ్లో అయితే 15 kgs లోపలే ఉండేట్లా చూసుకోండి ఫ్రెండ్స్, లేకుంటే మేము ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడైతే మా హ్యాండ్ బ్యాగ్ని అయితే ఒక స్కానింగ్ అయితే చేస్తారు. దానికైతే ఒక ట్రేలో పెట్టి పంపించాలి సెక్యూరిటీ చెకింగ్కి. అదంతా అయిపోయినాక మేమైతే లోపలికి వచ్చేసి ఇదంతా చూస్తున్నాం అన్నమాట, ఎయిర్పోర్ట్ని ఎలా ఉంటుందనేసి. నేనైతే ఫుల్ ఎగ్జైటెడ్. ఇక్కడంతా ఫుడ్ కోర్టు, షాపింగ్, రెస్టారెంట్స్ అన్నీ ఉంటుంది. మీకేం కావాలనో అదైతే తీసుకొనొచ్చు అనమాట. అలాగే షాపింగ్ కూడా మంచిగా చేసుకొనొచ్చు. నేనైతే ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి అనుకున్నాను, బట్ మాకైతే టైం అయితే దొరకలేదన్నమాట. ఇప్పుడైతే మన బోర్డింగ్ గేట్ అనేది అయితే మేము సెర్చ్ చేస్తూ ఉంటుంది. మనకైతే 28, 29, 30 అయితే దొరికిందనమాట. 27 అయితే ఎక్కడుంది అనేది తెలుస్తలేదు. కొంచెం అయితే టెన్షన్ అయితే ఎక్కింది ఫ్రెండ్స్ మాకైతే. ఇప్పుడైతే మా ఒక నంబర్ అయితే రాలేదు, గేట్ నంబర్ అయితే ఇంకా చూపిస్తలేదు. సో వీఆర్ సిట్టింగ్ అనమాట. ఫస్ట్ టైం కదా పోతా ఉండేది, ఏమీ కాలేదు చేపలకు. అక్కడ కూడా ఏమీ కాకుండా ఆరాంగా పోయి ఆరాంగా రావాలి. అది అనుకుంటాను. బోర్డింగ్ పాస్ అన్నమాట. ఇలా ఉంటుంది మా పేరు, ఫ్లైట్ నెంబరు, ఎన్ఏ గేటు, బోర్డింగ్ జోను, ఎక్కడ చేసాము, సీట్ నెంబరు, బోర్డింగ్ టైమింగు. మా గేట్ నెంబర్ అయితే 27. అదైతే కింద ఫ్లోర్లో అయితే ఉండింది. మేమైతే ఫస్ట్ ఫ్లోర్లో అయితే పుడుకుతూ ఉంటుంది. ఆమెకి వి ఆస్క్డ్ సమ్వన్, దెన్ దే సెడ్ కింద పోవాలా అనేసి. ఆవిడకైతే వచ్చేసి ఇప్పుడైతే మేమైతే బస్లో ఉన్నామన్నమాట. బస్లో అయితే పిలుచుకొని పోయి ఫ్లైట్ ఎక్కిపిస్తారనమాట. మాకైతే అన్ని ఎక్స్పీరియన్స్
కొత్తగా ఉంది, మరి ఎక్సైట్మెంట్ కూడా ఉండింది. మేమైతే కరెక్ట్‌గా ఒక టైమింగ్స్‌కి అనేది అయితే వచ్చేసాము. నాకైతే ఎక్కడను పోయి చూసేదానికి టైం రాలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే 2 అవర్స్ కరెక్ట్‌గా అయిపోయింది మేమొచ్చిందే. ఇంకా హాఫ్ అన్ అవర్ కొంచెం బిర్న అయితే వచ్చింటే మంచిగుంటా ఉండే. ఎందుకంటే ఒక 15-20 మినిట్స్ అయితే మేము 27 గేట్ నంబర్ పుడికేదానికే సరిపోయా టైము. దానికే ఇంకా వచ్చేసి నిలుచుకొనిస్తామనమాట బస్‌లో అయితే. ఇక్కడ చూస్తా ఉండరు కదా ఎంత దగ్గరలో వస్తూ ఉంది ఏరోప్లేన్ అనేదనమాట. మేమైతే ఒక బస్‌లో అయితే ఉన్నాము. అదైతే మా దగ్గరకైతే వచ్చేసింది. ఇప్పుడైతే మా ఒక బస్ ఏముంది ఒక రౌండ్ అయితే కొడతా ఉంది. ఎందుకని అయితే అర్థమే కాలేదనమాట. ఒక రౌండ్ అయితే కొట్టారనమాట. మేమైతే డైరెక్ట్‌గా వచ్చింటే అలా స్ట్రైట్‌గా వెళ్ళి ఫ్లైట్ లోపలే వెళ్ళిపోతా ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా ఇక్కడ ఒకటి బాక్స్ మాదిరి ఉంది కదా, దాని లోపల అయితే నడుచుకొని ఫ్లైట్ లోపల అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడైతే మేము బస్లో అయితే వెళ్తున్నాం కదా, ఒక రౌండ్ అయితే కొట్టారు. నిజంగా నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనమాట. ఎందుకంటే మేము వచ్చింది ఏమిటికి ఏరోప్లేన్లో చూడాలి, ఏరోప్లేన్లో పోవాలి, ఎక్స్పీరియన్స్ అయితే పొందాలని కూడా కదా. అట్లే ఇప్పుడైతే ఫుల్ ఒక వ్యూ అయితే మాకు కనిపిస్తూ ఉంది కదా, ఇంకా హ్యాపీ రెట్టింపయ్యా అనే చెప్పొచ్చు నువ్వు ఫ్రెండ్స్. ఇక్కడే ఉంది డోరు. మన సీట్ దగ్గరికి అయితే వచ్చేసాము ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీకు ఏ సీటు తెలుస్తా లేదంటే అక్కడే అడగొచ్చు అనమాట. క్యాబిన్ క్రూ అనే వాళ్ళు అయితే హెల్ప్ చేస్తారు. మన సీట్ అయితే విండో పక్కలానే ఉందన్నమాట. నాకైతే ఈ వ్యూలో కూర్చోనాలనేసి చాలా అంటే చాలా ఇష్టం ఉండే. ఫైనల్గా మేమైతే వచ్చి సీట్ అయిపోయినామన్నమాట. సీటెడ్ అయిపోయినాము. ఇక్కడ చూస్తున్నారు కదా ఇంత గ్యాప్ అయితే ఉంటుందన్నమాట లెగ్ స్పేస్కి. అలాగే పైన అయితే మన ఒక లగేజ్ హ్యాండ్ బ్యాగ్ అయితే తెచ్చింటాం కదా, దాన్ని అయితే పైన పెట్టాలన్నమాట. ఇప్పుడు ఏం చూపిస్తున్నానంటే ఇక్కడైతే ఒక సేఫ్టీ ఇన్స్ట్రక్షన్ అలాగే ఒక బుక్ అయితే పెట్టారనమాట. మీరు చదువుకొని అయితే వెళ్ళొచ్చు, లేకుంటే సాంగ్స్ అయితే వినుకొని వెళ్ళొచ్చు అనమాట. రీడింగ్ ఏమైనా చేయొచ్చు. పైన పోయినప్పుడు అయితే నెట్వర్క్ అయితే వచ్చేదన్నమాట. మన ఫోన్ అయితే ఏరోప్లేన్ మోడ్లో అయితే పెట్టేశాము. ఇంకా సేఫ్టీకి అయితే బెల్ట్ వేసుకొనేసాము. ఇంకా ఫ్లై అయ్యేది అంతే ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఫ్లైట్ అయితే ఆకాశం లోపలే ఉన్నింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా క్లౌడ్స్ ఎలా ఉందనేసి. నాకైతే ఫుల్ అండ్ ఫుల్గా ఎగ్జైట్మెంట్, హ్యాపీ మూమెంట్స్ అనమాట. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ ద యూనివర్స్ అని చెప్పొచ్చు.
మేమైతే గోవాకి ఆఫ్ సీజన్లో అయితే వెళ్తున్నాము. అందుకే ఈ ఏరోప్లేన్లో అయితే చాలా సీట్స్ అనేది ఫ్రీగా ఉన్నింది. మన పక్క సీట్లో అయితే విండో సీటే ఉన్నింది. అక్కడ కూర్చొని కూడా వ్యూ అయితే ఎంజాయ్ చేసామన్నమాట. ఇదేమని చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇదైతే మనకి కాంప్లిమెంటరీగా అయితే ఇచ్చిండారనమాట. మేమైతే ఫస్ట్ టైం ఇండిగోలో ఫ్లైట్ టికెట్ అనేది బుక్ చేసుకున్నాం కదా, అందుకనమాట. మనకైతే ఈ శాండ్విచ్ అయితే వచ్చిందనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వస్తుందన్నమాట. మీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకునొచ్చు. నేనైతే గ్రిల్ చికెన్ శాండ్విచ్ అయితే చేసుకున్నాను. ఇదైతే మా వారిదన్నమాట. ఇదైతే భలే క్యూట్గా ఉన్నింది. వాళ్ళైతే ఓపెన్ చేసేదానికి ఇడుస్తలేదు, ఎందుకంటే క్యూట్గా ఉంది, అలాగే ఉంది అనేసి. నేనైతే ఒక వీడియో అయితే తీసుకుంటాను, ప్లీజ్ ఓపెన్ చేయండి, చూస్తాము, మన వ్యూవర్స్ కూడా చూపిస్తాము ఎలా ఉంది అనేసి అడుక్కొని అందుకే ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నారనమాట. తినే కూడా ఇడుస్తలేదు. దీంట్లో అయితే మకానా, బెర్రీస్ మిక్స్, అలాగే పొమోగ్రానైట్ జ్యూస్ అయితే ఇచ్చింట్రీ. ఆల్ ప్యాక్డ్ అనమాట, ప్యాక్డ్ ఐటమ్స్ అయితే ఇచ్చింట్రీ. భలే క్యూట్గా ఉన్నింది, అలాగే టేస్టీగా కూడా హెల్తీగా కూడా ఉన్నింది ఫ్రెండ్స్. ఇక్కడైతే ఒక చూపించాలి ఫ్రెండ్స్, అలా ఉంటుంది చూడండి. ఇలా అవుతుంది. మన బ్రెవరేజెస్ ఏమైనా ఇచ్చింటే, ఫుడ్ ఏమైనా, ల్యాప్టాప్ యూస్ చేసుకున్నాలంటే ఇలా ఓపెన్ చేసుకొని పెట్టుకొని రాలన్నమాట. నాకైతే ఒక ఐడియా కూడా ఉండలేదు ఇలా ఓపెన్ అవుతుందనేసి. దానికి మీకు ఏమైనా ఫస్ట్ టైం వెళ్తుంటే తెలియకుండా ఉంటే యూజ్ అవుతుందని చూపిస్తున్నాను అనమాట. ఏరోప్లేన్ ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి, లేకుంటే బ్రెవరేజెస్ కావాలి, లేకుంటే నీళ్ళు కావాలంటే ఇస్తారనమాట. ఎలా తీసుకోనాలంటే మన సీట్ పైన అయితే ఒక బటన్ అయితే ఇచ్చింటారనమాట. దాన్ని అయితే ప్రెస్ చేస్తే స్టాఫ్స్ వచ్చేసి అడుగుతారనమాట. నేనైతే ఇప్పుడు వాష్రూమ్ అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అనుకొని వచ్చును ఏమి దీన్ని కూడా చూపించాలా అనేసి. ఇదైతే ఒక యూస్ఫుల్గా ఉంటుందనేసి చాలా మందికి చూపిస్తున్నాను అంతే ఫ్రెండ్స్. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం అయితే వాష్రూమ్కి అయితే ఏరోప్లేన్లో అయితే వెళ్ళిండేది కదా. నా ఒక ఎక్స్పీరియన్స్ అయితే చాలా బ్యాడ్గా అయితే ఉన్నిందనమాట. ఇక్కడైతే ఒక టిష్యూ పేపర్స్, డస్ట్బిన్, ఫ్లెషర్ అన్నీ ఉంటుంది. ఫ్లష్ చేసినప్పుడు అయితే నాకు చాలా అంటే చాలా దిగులు అయితే అయ్యింది. అందుకే చూపిస్తూ ఉన్నాను. దిగులు ఏమీ పడొద్దండ. ఫ్లష్ అయినాక ఒక సౌండ్ అయితే వస్తుంది, అది జస్ట్ సౌండ్, హెయిర్ పుల్ అయ్యేది అంతే ఫ్రెండ్స్. ఇప్పుడైతే నా సీట్కి అయితే వచ్చేసి రెయిన్ అయితే పడతా ఉందన్నమాట. నేనైతే అడుగుతా ఉంటుంది, ఇంత రెయిన్ పడతా ఉంది, ఇంత క్లౌడీగా ఉంది, వాటర్ అనేది లేదు కదా ఫ్లైట్ పైన అనేసి. అప్పుడే జస్ట్ అడిగిన 2 సెకండ్స్కి అయితే వాటర్ అనేది మా విండో పైన అయితే వచ్చింది. అలాగే ఇప్పుడు మేమైతే గోవా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము ఫ్రెండ్స్. ఏ ఎయిర్పోర్ట్కి వచ్చాము, ఎక్కడ హాల్ట్ ఉన్నాము, అలాగే ఏమేమి చూసామనేది అయితే నెక్స్ట్ వీడియోస్లో అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో అయితే మీకు నచ్చింటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై శ్రీమతి పూజ వ్లాగ్స్. ఇంకా గోవా వీడియోస్ అయితే వస్తూ ఉంటుంది. మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటే అలాగే సబ్స్క్రైబ్ బటన్తో పక్కలో ఉండే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మా ఒక గోవా ట్రిప్ ఎక్స్పీరియన్స్ అలాగే కొంచెం ఇన్ఫర్మేషన్ మీకు కూడా ఇస్తాము. అందుకే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చింటే లైక్ కూడా చేయండి.